సో అశ్విని ముద్రకి బ్యాక్ స్ట్రైట్ నెక్ స్ట్రైట్ ఉండి రెండు చేతులు జ్ఞాన ముద్రలో పెట్టుకొని మలరంధ్రం చుట్టుపక్కల ఏరియా జెనైటల్ ఆర్గన్స్ జననాంగాలు చుట్టుపక్కల అంతా టోటల్గా మొత్తం పైకి లాగుకొని ఇలా వదలాలి, రిలీజ్ చేయాలి. పైకి లాక్కోవాలి, రిలీజ్ చేయాలి. అశ్విని అంటే అశ్వమ అంటే గుర్రం కదా. సో హార్స్ పవర్ ఎనీ మిషన్కి ఏదైనా దానికి హెచ్పి పవర్ ఎంత అంటారు. పంపింగ్ వాటర్ పంప్కి ఎట్లా అంటారు? సో హెచ్పి పవర్ ఎంత అంటారు మిషన్కి, వాటర్ పైకి పంపించడానికి అట్లా. సో హార్స్ పవర్. సో బాడీలో మనకు హార్స్ పవర్ చెక్ చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. జెంట్స్కైనా లేడీస్కైనా ఇంపార్టెంటే. ఇవి కనుక రెగ్యులర్గా చేస్తే జెనైటల్ ఆర్గాన్స్కి సంబంధించి జననాంగాలకు సంబంధించిన సమస్యల్ని తొలగించుకోవచ్చు. అండ్ రీప్రొడక్టివ్ కెపాసిటీ చాలా బాగా ఉంటుంది. అండ్ అలాగే సంభోగం చేయాల్సిన కెపాసిటీ కూడా బాగా ఉంటుంది. స్పెషల్లీ జెంట్స్కి మధ్యకాలంలో అంటే స్ట్రెస్, బాధ, స్ట్రెస్ ఉంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు దాన్ని. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది కూడా తొలగిపోతుంది. అలాగే లేడీస్కి ఫైబ్రాయిడ్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా తొలగిపోతుంటాయి. ఓకే, మెల్లమెల్లగా చేస్తే పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తొలగిపోతుంటాయి. ఎందుకంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి తెలుసా? అక్కడ సెక్రీషన్స్ అవ్వవు. హార్మోన్స్ అనేది ఫీలింగ్స్తో సంబంధించింది కాబట్టి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఫీలింగ్సే లేవు, దూరం పెట్టి పడేసింటే అవసరం లేదు. కోపంకి సంబంధించిన ఫీలింగ్స్ ఉంటాయి, కోపంకి సంబంధించిన ఫీలింగ్స్ రోగాలు తీసుకొచ్చి పెడుతుంటాయి. ఇదనమాట. అది హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్, ఇంకేవో ఈ షుగరు, బీపీ, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్తుంది. అట్లాగే ఇంకేవో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ ఆర్గాన్స్ ఇచ్చిండే దేవుడు ఫంక్షన్స్ కొన్ని ఏళ్ళ వరకు చేయాలని. పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి అప్పుడే పనిచేస్తాయి అవి. ఓన్లీ యూరిన్ వరకే. సో ఆ ఏరియాలో మళ్ళీ వేరే ఫంక్షన్స్ అవ్వాలి. రీప్రొడక్షన్ ఎందుకు అవ్వాలి? చెట్టు నాటుతారు, పూలు రాకపోతే ఎట్లుంటుంది? పూల చెట్టు అనేసింటే, పళ్ళ చెట్టు వేసింటారు, పళ్ళు రాకపోతే ఎట్లా? మనుషులు ఉన్నారు, రీప్రొడక్టివ్ కాకపోతే ఎట్లా? నెక్స్ట్ జనరేషన్. సో ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంటుంది. పీరియడ్స్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత జెంట్స్కి. సో జెంట్స్ ఆపుకొని అక్కడ ప్రోస్టేట్ క్యాన్సర్ వరకు వెళ్తున్నాయి. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వెళ్ళి ఆపరేషన్స్ చాలా సమస్యలు వస్తున్నాయి. సో లేడీస్కి అయితే సర్వైకల్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఫైబ్రాయిడ్స్ వస్తున్నాయి. ఫైబ్రాయిడ్స్ కేజీలు అర్ధ కేజీలు కూడా తయారవుతున్నాయి. ఆపరేషన్లు చేసి అది తీసేస్తారు, యూట్రసే తీసేస్తున్నారు. సో ఇదంతటికి కారణము ప్రాబ్లమ్స్. అందుకే కనీసం మీరు చేసుకోవద్దు. అంటే సన్యాస వాళ్ళు ఉన్న వాళ్ళకైతే, ఇవి సింగిల్గా ఉన్న వాళ్ళకైతే ఈ అశ్విని ముద్రతో మేనేజ్ చేసుకోవచ్చు. అయితే జెంట్స్ ఎక్కువ చేస్తే అంటే అబౌవ్ 50 స్ట్రోక్స్ కంటే ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే దాని నీడ్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దానికి మళ్ళీ పాటించాల్సింది ఇంద్రియాల నిగ్రహం కావాల్సి వస్తుంది. సో ఇంద్రియ నిగ్రహంకి బ్రహ్మచర్య సాధనలు ఇవన్నీ ఉంటాయి. ఓకే, వజ్రోలి ముద్ర ఇవన్నీ ఉంటాయి. ఇవి చాలా డీప్ ఉంటాయి కాబట్టి మేము ఇవి బయటికి చెప్పేది కాదు. యూ కెన్ రీడ్ అవుట్. ఏమైనా డౌట్ ఉంటే పర్సనల్గా ఫోన్ చేసి అడగండి. వజ్రోలి ముద్ర అవన్నీ సింగిల్గా లేడీస్ జెంట్స్కి సంబంధించి ఇది యునైషన్ అంటే సంభోగ కార్యక్రమాల్లో చేసే సాధనలు కాబట్టి అవన్నీ ఇక్కడ అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ అశ్విని ముద్ర